అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. పని ప్రదేశంలో అధిక పని ఒత్తిడి కారణంగా మీరు మానసికంగా అలసిపోతారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చెయ్యలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా మారుతాయి. మీ ఆలోచనలను చక్కగా కూర్చి ప్రదర్శిస్తారు. మీ ప్రదర్శనలకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో మీ సంబంధాలు చక్కగా ఉంటాయి. వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. క్రీడలలో పాల్గొనేవారికి విజయం తథ్యం. మీ శారీరక దృఢత్వం, నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. ఆర్థికంగా ఈరోజు మీకు గొప్ప లాభాలను తెచ్చిపెడుతుంది. ఊహించని మార్గాల నుండి ధన ప్రవాహం మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనులు సజావుగా సాగడానికి వాతావరణం సహకరిస్తుంది. భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది. కొత్త ఆవిష్కరణలకు మీరు దోహదపడతారు. పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మనశ్శాంతి లభిస్తుంది. మీ చదివిన పుస్తకాలపై చేసే సమీక్షలకు మంచి స్పందన వస్తుంది. సాహిత్య చర్చలలో చురుకుగా పాల్గొంటారు. నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తారు. వారి ప్రతిభకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సేవలకు గాను మంచి గౌరవం లభిస్తుంది. టెక్నాలజీ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ సృజనాత్మకతకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మీ కెరియర్లో ఈరోజు మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీరు చేసే ప్రయాణాలు విశ్రాంతిని, ఉల్లాసాన్ని ఇస్తాయి. అనుకున్న ప్రదేశాలను సులభంగా చేరుకుంటారు. వృత్తిపరమైన ప్రయాణాలు మీకు కొత్త అవకాశాలను తెస్తాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు కోరుకున్న విధంగా మీ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలిసో తెలియకో మీరు ఈరోజు ఒక పెద్ద తప్పు చేస్తారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి చాలా కృషి అవసరమవుతుంది. ఆలోచనాత్మక ఆటలు ఆడటానికి మానసిక శక్తి సరిపోదు. మీరు అలసిపోతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అవి విజయవంతంగా పూర్తవుతాయి. మత్స్య పరిశ్రమలో వారికి ఈరోజు లాభాలు లభిస్తాయి. మంచి దిగుబడి పొందుతారు. ఈరోజు మీ మనోభావాలు కల్లోలంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందిస్తారు. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారు. కొన్ని చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. వైద్య సేవలు మీకు తగినంత అందించబడకపోవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. సంగీతం వినడం ద్వారా ఆనందం పొందుతారు. కొత్త స్వరాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. బీమా పాలసీల విషయంలో మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించరు. బీమా క్లెయిమ్స్ తిరస్కరించబడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి. అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సినిమా రంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం. కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు ఆందోళన కలిగిస్తాయి. కొత్త సవాళ్లను స్వీకరించడానికి తగినంత ధైర్యం ఉండదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తారు. మీరు కౌన్సిలింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆశించిన సలహా లేదా పరిష్కారం లభించదు. మానసిక ఒత్తిడి తీరడానికి సమయం పడుతుంది. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాంకేతిక లోపాలు లేదా గణన లోపాలు ఎదురవుతాయి. మీరు ఆశించిన విధంగా పనులు పూర్తి చెయ్యలేరు. కోచింగ్ మరియు శిక్షణలో ఈ రోజు మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు. మీ గురువులు మీ ప్రయత్నాలను అభినందిస్తారు. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆహారం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అజీర్తి సమస్యలు వస్తాయి. భోజన సమయాలు సక్రమంగా ఉండవు.
ఈరోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు, శారీరక మానసిక ఉల్లాసం లభిస్తుంది. పుస్తకాలు చదవడం వల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది, మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది, మీ పనులు సులభంగా పూర్తవుతాయి. వినూత్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వర్క్షాప్లలో పాల్గొంటారు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. ధననష్టం కలిగే అవకాశం ఉంది, విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. అనుకోని ప్రమాదాలకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి లేకపోవడం వలన జ్ఞానార్జన కోల్పోతారు. పాత ఆచారాలను గౌరవించడంలో మీరు విఫలమవుతారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరైన ధర లభించదు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి. మీ స్వీయ నమ్మకం స్థాయిలు ఈరోజు శిఖరాగ్రానికి చేరుకుంటాయి. తీసుకున్న నిర్ణయాలపై మీరు దృఢంగా నిలబడతారు. నాటక మరియు డ్రామా రంగంలో పనిచేసేవారికి గొప్ప అవకాశాలు దక్కుతాయి. మీ నటనకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది. మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి, కొత్త కాంటాక్ట్స్ ఏర్పడతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు, మానసిక ఉల్లాసం లభిస్తుంది. మీ ప్రతిభకు పదును పెట్టుకోవడానికి ఈరోజు మంచి అవకాశం. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక చింతన మీకు మనశ్శాంతిని ఇస్తుంది. దైవ ప్రార్థనలతో పుణ్యం లభిస్తుంది. వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో సన్నిహితంగా గడిపే అవకాశాలు లభిస్తాయి. శుభకార్యాల నిర్వహణలో మీకు మంచి పేరు వస్తుంది. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలను అడ్డంకులు ఎదురవుతాయి. పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. భూమి కొనుగోలు లేదా అమ్మకం ఆశించిన ఫలితాలను ఇవ్వదు. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడి మీ దైనందిక కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుంది. విద్యుత్ పరికరాల వలన చిన్న ప్రమాదం కలుగుతుంది. మీ ఇంట్లో, వృత్తిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలంగా ఉన్న వివాదాలు శాంతియుతంగా పరిష్కారమవుతాయి. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ గత చర్యలు మిమ్మల్ని వెంటాడతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.